హలో, వెల్కమ్ బ్యాక్ టు రుచిగలు. ఈరోజు స్పెషల్ గోబీ మంచూరి ఎలా తయారు చేయాలో ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా. ఇక్కడ నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నా, మొత్తం యూస్ చేయలేదండి. ఒక 3/4 క్యాలీఫ్లవర్ యూస్ చేసా. అండ్ 1 కప్ ఆఫ్ మైదా, ఒక కప్పు మైదా తీసుకున్నా. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో సేమ్ అదే మెజర్మెంట్ కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకున్నా. సో కార్న్ఫ్లోర్ మైదా ఈక్వల్ మెజర్మెంట్ ఉండాలన్నమాట. సో అలాగే ఇక్కడ నేను ఫుడ్ కలర్ తీసుకున్నా. రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేయాలి. రెడ్ ఫుడ్ కలర్ ఆర్గానిక్, ఇది ఆర్గానిక్ రెడ్ ఫుడ్ కలరు. బట్ ఆర్గానిక్ అయినా నేను కొద్దిగానే యూస్ చేశాను, ఎక్కువ యూస్ చేయలేదు. ఫుడ్ కలర్ కొద్దిగానే యూస్ చేసా. అండ్ ఇక్కడ ఉప్పుకు రుచికి తగినంత ఉప్పు తీసుకున్నా. అలాగే ఇక్కడ 2 గ్రీన్ చిల్లీస్, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నా. 2 పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, ఉల్లిపాయ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నా. అండ్ ఇక్కడ కెచప్ తీసుకున్నా, లేదా సాస్ కూడా తీసుకోవచ్చు. అండ్ అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నా. సో ఇవి ఇంగ్రీడియంట్స్. అండ్ అలాగే మర్చిపోయా రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నా. 1 స్పూన్ అయితే చాలు, మర్చిపోయా చూపించడం. అండ్ ఇక్కడ గోబీ మంచూరియా అనేది 2 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్లో మనము గోబీ డీప్ ఫ్రైని చేసి పెట్టుకోవాలి. సో అది ఎలా చూద్దాము. ఫస్ట్ స్టెప్లో గోబీని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్లో అందరికీ తెలుసు, సన్నగా గ్రీన్ కలర్లో పురుగులు ఉంటాయి క్యాలీఫ్లవర్ లోపల. సో ఆ గ్రీన్ కలర్ పురుగులు పోవడానికి, అంటే నేను కట్ చేసేటప్పుడే తీసేస్తాను, చూసుకొని తీసేస్తా. బట్ బై ఛాన్స్ మనకు తెలియకుండా ఏదైనా పడిపోయి ఉంటే, సో ఇక్కడ బాయిల్ చేసేసిన వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి అందులో క్యాలీఫ్లవర్ వేసి కడిగినారంటే పురుగు వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ పురుగు బయటకు వచ్చి చనిపోయింది. సో అలా బాయిలింగ్ వాటర్లో, బాగా కాగిన వాటర్లో ఈ కాలీఫ్లవర్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసి కాలీఫ్లవర్ వేసి వాష్ చేశారంటే వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ నేను తీసేస్తాను కట్ చేసేటప్పుడే. ఏదైనా ఉంటే లోపల ఉంటే అది కూడా బయటకు వచ్చి చనిపోతుంది. సో అందుకే అలా కడిగి పెట్టుకోవాలి కాలీఫ్లవర్ని. సో కాలీఫ్లవర్ని ఉడకనివ్వకూడదు, జస్ట్ బాయిలింగ్ వాటర్లో కడిగి పెట్టుకోవాలి అంతే, ఉడకనివ్వకూడదు. నేను ఫ్లేమ్ ఆఫ్ చేసి కడుగుతున్నా. ఇక్కడ వాటర్ బాగా బాయిల్ చేసుకొని ఉప్పు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి మళ్ళీ కాలీఫ్లవర్ వేసి కడిగి పెట్టుకున్నా. ఏదైనా పురుగులు ఉంటే వచ్చేస్తాయి అనేసి బాగా కడిగి పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఉంటుంది కదా, వాటర్ అంతా లేకుండా డ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. సో ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకుంటున్నా, వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని. సో వాటర్ లేకుండా కాలీఫ్లవర్ మొత్తాన్ని పక్కన తీసి పెట్టేసుకుంటున్నా. సో అలాగే పురుగులు ఏదైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటున్నా. మనం ఇంట్లో చేసుకుంటే ఇవన్నీ చెక్ చేసుకుంటాము. సో ఇంట్లో, అందుకే కదండి ఇంటి ఫుడ్ హెల్తీ ఫుడ్ అన్నారు కదా. సో ఇంట్లో కొంచెం ప్రాసెస్ లెంతీ అయినా కూడాను ఇంట్లో చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇది సేమ్ మనకి బయట దొరికే రెస్టారెంట్లో దొరికే టేస్టే ఉంటుంది. సో ఇప్పుడు 1 కప్పు మైదా, 1 కప్పు మైదా వేసుకోవాలి. మొత్తం కాలీఫ్లవర్ తీసుకున్నా కదా. సో ఇప్పుడు 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్. నేను చూపించా కదా కాలీఫ్లవర్ మీకు పెద్దది, ఆ ఫ్లవర్లో 3/4 మాత్రమే యూజ్ చేసుకుంటున్నా. 3/4 లేదా హాఫ్ కింద ఎక్కువ అంతే. ఇప్పుడు 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్, తర్వాత 1 టేబుల్ స్పూను కారపొడి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని సో ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నా. సో ఏదైనా తక్కువైతే మళ్ళీ మీరు వేసుకోవచ్చు, అలా ఏం లేదు. ఏదైనా ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఏదైనా తక్కువ అనిపించింది అంటే మళ్ళీ కొద్దిగా లైట్గా 1 స్పూను లేదా 2 టేబుల్ స్పూను వేసుకోవచ్చు. సో ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. ఎక్కువ వాటరీగా ఉంటుంది.
ఉండకూడదు, జస్ట్ పర్ఫెక్ట్ కోట్ ఉండాలి. ఇది బాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అంటే వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను పెప్పర్ వేసుకున్న, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్, ఇది ఆప్షనల్లో, వేసుకుంటే బాగుంటుంది అందుకని పెప్పర్ వేసుకున్న. పెప్పర్ పౌడర్, పెప్పర్ అంటే పెప్పర్ కాదు, పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూడండి బాగా కోట్ అవ్వాలి. గోబీ కాలీఫ్లవర్ పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్కి ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా బాగా కోట్ అవ్వాలి. అలా మిక్స్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తెల్లగా పిండి అంతా లోపల కాలీఫ్లవర్ లోపల తెల్లగా పిండి అలాగే ఉంటుంది. సో అందుకనే బాగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫుడ్ కలర్ ఎప్పుడు అలాగే వేసుకోకూడదు, డైరెక్ట్గా వాటర్లో వేసుకొని వాటరీగా వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ వాటర్ వేసుకున్నా ఎక్కువ అయిపోతుంది అనేసి నేను చేతిలోనే ఇలా ఫుడ్ కలర్ని చేతిలోనే వాటర్ ఉంటే అదే అలాగే కలుపుకున్నా. సో ఇక్కడ యాక్చువల్లీ రెడ్ కలర్ సరిపోతుంది, ఫుడ్ కలరు అది రెడ్ కలర్ ఉంది, వీడియోలో మీకు కనిపించడం లేదు, బట్ అది బ్యాటర్ మొత్తం రెడ్ కలర్ అయిపోయింది, రెడ్గా ఉంది. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ ఆయిల్లో డ్రాప్ చేసే కింద ముందు బాగా కోట్ అవ్వాలి. ఈ మిక్చర్ అంతా బాగా పట్టాలి, ఆ కాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టాలి. ఎందుకంటే అది మిక్చర్ ఉంటుంది, పిండి కిందకి వెళ్ళిపోయి ఉంటుంది, కింద అడుగున ఉంటుంది. అడుగున ఉండే పిండి అంతను బాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని కోట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో డ్రాప్ చేసుకుంటున్నా, ఆయిల్లో వేసుకుంటున్నా. సో ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి. కాలీఫ్లవర్ తొందరగానే ఉడికిపోతుంది, బట్ మనకు క్రిస్పీగా కావాలి అంటే బాగా డీప్ ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు పెట్టుకుంటే అది బాగా ఉడికి క్రిస్పీగా తయారవుతుంది. చూడండి ఇలా అన్నమాట, ఇలా తయారైతే చాలు, మనం బయటికి తీసేయచ్చు. ఆయిల్లో నుంచి బయటికి తీసి పక్కన పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా క్రిస్పీగా కావాలని బాగా బాగా డీప్ ఫ్రై చేశాను. సో ఇలా బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత మొత్తం గోబీ బాగా క్రిస్పీగా అయిన తర్వాత తీసి బయటను పక్కన పెట్టేసుకుంటున్నా. సో అలాగే అంత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నాం కదా ఫుల్ ఆ కోటింగ్ ఆ గోబీ అంతను డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ అన్నీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నా, మొత్తం గోబీ అంతా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే అతికిపోయాయి, బాగా ముక్కలన్నీ అతికిపోయాయి, అది సపరేట్ చేస్తున్నా. సో చేతిలోనే సపరేట్ చేస్తున్నా. నేను కొద్దిగా క్రిస్పీగా కావాలని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నా. మీకు క్రిస్పీగా వద్దు అనుకునే వాళ్ళు కొంచెం తొందరగా ఆయిల్ నుంచి తొందరగా తీసేయండి, తొందరగా తీసేసేయండి. సో ఇలా బాగా క్రిస్పీగా చేసి పెట్టుకున్నా, ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాము. సెకండ్ స్టెప్ ప్రాసెస్కి ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక స్పూను పచ్చిమిర్చి, ఒక స్పూన్ పచ్చిమిర్చి, నేను అన్నా కదా 2 పచ్చిమిర్చీలు తీసుకున్నా అని, కానీ మొత్తం వాడటం లేదు. కారం ఎక్కువ తినేవాళ్ళకి ఎక్కువ వాడతా, తక్కువ తినేవాళ్ళకి తక్కువ. అండ్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయను, ఒక స్పూన్ వెల్లుల్లిపాయ వేసుకున్నా. పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా. ఎందుకంటే నేను ఫ్రై చేసి పెట్టుకున్న మొత్తం గోబీని వేయడం లేదు. ఇక్కడ గోబీ మంచూరి తయారు చేసుకునేదానికి హాఫ్ గోబీ మాత్రమే యూస్ చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నా. అన్నీ కొంచెం కొద్దిగా వేసుకుంటున్నా. అలాగే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడాను వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత
ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకును ఆయిల్లో ఫ్రై బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో పచ్చి వాసన పోయే వరకును. సో ఇప్పుడు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని సో బాగా మిక్స్ చేసుకుంటున్నా. స్ప్రింగ్ ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి ఆయిల్లో, సో అందుకనే లాస్ట్లో వేసుకుంటున్నా. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో. సో ఇప్పుడు మీరు సాస్ లేదా కెచప్ వేసుకోండి. నా దగ్గర కెచప్ ఉంది, సో కెచప్ వేసుకున్నా. నా దగ్గర కెచప్ ఉంది, సో అందుకే కెచప్ వేసుకున్నా. లేదా సాస్ ఉంటే సాస్ కూడా వేసుకోవచ్చు. సాస్ వేసుకొని నేను కొద్దిగా ఇంకొంచెం సాస్ వేసుకున్నా, అది చూపించలేదు. ఇంకొంచెం సాస్ వేసుకొని బాగా తిప్పుతున్నా. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే సాస్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నా. మీరు సాస్ తీసుకుంటే మేబీ సాస్ కొంచెం నీళ్ళగానే ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు, ఇది ఆప్షనల్లో. నేనైతే కెచప్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యూజ్ చేసుకొని వేసుకున్నా. అలాగే ఉప్పు కొద్దిగా వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రై కాదు, బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇది కొద్దిగా గ్రేవీగా ఉన్నప్పుడే ఆ గోబీ ముక్కలు ఉంటాయి కదా, ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. కలితిప్పుకోండి. బాగా మిక్స్ చేయండి. పైకి కిందికి ఎంత బాగా గ్రేవీ అంత ముక్కలకి అంతా బాగా పట్టాలి. సో బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా బాగా పట్టాలి. గ్రేవీ మొత్తం ఈ ముక్కలకి బాగా పడితే మీ గోబీ మంచూరియా రెడీ అయినట్టే. సో రెడీ అయిపోయింది. కొద్దిసేపు స్టవ్లో ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని మీరు చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అయిపోయింది గోబీ. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇక్కడ గార్నిషింగ్కి ఆనియన్స్, చిన్న ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటున్నా. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోబీ మంచూరి. అండ్ మీకు బయట దొరికే హోటల్ స్టైల్ లాగానే ఉంటుంది, హోటల్ టేస్టీనే ఉంటుంది. అండ్ ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు